వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డే 5లోకి ఎంటర్ అయ్యాం. గ్రాటిట్యూడ్ ఛాలెంజ్ ఇప్పటి వరకు ఏవైనా మీరైతే చెయ్యకపోయి ఉండుంటే యూ జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ ద డే 1. మళ్ళీ ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేయండి. ఈ ఈ రోజు నుంచి కూడా 21 డేస్ మీరు స్టార్ట్ చేయొచ్చు. కానీ సిరీస్ ప్రకారం స్టార్ట్ చేయడం వల్ల బెటర్. కన్సిస్టెన్సీ ఉంటుంది 21 డేస్. లేదు ఈ రోజే ఫస్ట్ స్టార్ట్ చేస్తే ముందు చేసిన 4 వీడియోస్ లాస్ట్ డేస్‌కి వస్తాయి కంప్లీట్ అయ్యాక. సో, ఈరోజు మనం చేయబోయే గ్రాటిట్యూడ్ బాడీ. మనం పుట్టిన నుంచి చనిపోయే వరకు మనతో లాంగ్ జర్నీ చేసింది మన ఓన్ బాడీ. మన ఓన్ శరీరం. కానీ చాలా సార్లు మనం మన వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని, నా ముక్కు బాలేదు, నా కళ్ళు పెద్దవిగా లేవు, నా హైట్ ఇలా ఉంది, నా వెయిట్ ఎక్కువున్నాను, వెయిట్ తక్కువున్నాను. మనకి మనమే బయట వాళ్ళతో కంపేర్ చేసుకొని క్రిటిసైజ్ చేస్తాము, కంప్లెయింట్స్ పెట్టుకుంటాము, బ్లేమ్ చేసుకుంటాము, గిల్ట్ ఫీల్ అవుతాము. కంపారిజన్స్ చేసుకోవడం వల్ల ఏమవుతదంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. సెల్ఫ్ లవ్ అనేది తగ్గిపోతుంది. సెల్ఫ్ ఎస్టీమ్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో, భగవంతుడు మనకి అన్నీ మంచిగా ఇచ్చాడు. ఒక్క శరీరంలో ఒక చిన్న భాగానికి ఒక్క చిన్న పెయినొచ్చినా, ఆ రోజంతా మనం ఏం చేయలేము. మన ఇంటర్నల్ బాడీలో ఏ ఫంక్షన్ డిస్టర్బెన్స్ ఒచ్చినా, మనం చాలా కష్టపడాల్సుంటుంది. చాలా మెడికల్‌గా ఎంతో ఎక్స్‌పెన్సెస్ చేయాల్సుంటుంది. చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సుంటుంది. సో, భగవంతుడు మనకిచ్చిన ఈ హెల్తీ బాడీకి, బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్‌కి ఎక్స్‌టర్నల్‌గా మనకి బాడీ ఏదైతే అపియరెన్స్ ఉందో, ప్రతి ఒక్క ఎక్స్‌టర్నల్ బాడీ అపియరెన్స్‌కి, ఎక్స్‌టర్నల్ బాడీ ఫంక్షనాలిటీకి, ఇంటర్నల్ బాడీ ఫంక్షనాలిటీకి కూడా ఏ రకంగా అయితే పని చేస్తున్నాయో, ఆ పని తీరు బాగా ఉండడం వల్ల మనకి ఏ రకమైన బెనిఫిట్ ఒస్తుంది అనే విషయంలో మీరు ప్రతి ఒక్క బాడీ పార్ట్‌కి గ్రాటిట్యూడ్ రాయండి. ఆ బాడీ పార్ట్ అలా ఉండడం వల్ల మీకొచ్చిన బెనిఫిట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ అనుకోండి. లె హ్యాండ్స్ 2 బాగా వర్క్ చేయడం వల్ల మీకొచ్చిన బెనిఫిట్ ఏంటి? బయట చేతులు లేని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు? ఒక్క చెయ్యి ఉన్నవాళ్ళు 2 ఫంక్షన్స్ ఒకే చేయితో అన్ని ఫంక్షన్స్ ఒకే చేత్తో చేస్తారు. వాళ్ళు ఎంత బాధపడతారు? అండ్ కాళ్ళు లేని వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు. మనకి ఏదైతే ఉందో దాని యొక్క విలువ ఎప్పుడు మనకి అర్థమవుతుంది అంటే, అది లేని వాళ్ళు ఏ బాధపడుతున్నారు చూడడం ద్వారా మనం ఎంత అదృష్టవంతులమో మనకు అర్థమవుతుంది. ఎంత కృతజ్ఞతా భావం చూపించాలి భగవంతుడికి అనేది అర్థమవుతుంది. అది యూనివర్స్ అవనియండి, భగవంతుడు అవనియండి, మీ సొంత బాడీ అవనియండి. ఒక చిన్న ఆర్గాన్, ఇంటర్నల్ ఆర్గాన్ ఏమైనా డ్యామేజ్ అయితే లక్షల్లో డబ్బులు ఖర్చయ్యే ఆర్గాన్ డోనర్స్‌ని కూడా వెతుక్కోవాల్సుంటుంది. కానీ మన ఇంటర్నల్ బాడీ ఆర్గాన్స్ అన్నీ పనిచేయడం వల్ల మనం ఏదైనా చేయగలుగుతున్నాం. రైట్? ఒక చిన్న ఇష్యూ వచ్చినా కూడా మనం మంచం మీద పడతాం. సో, మన హార్ట్ బాగా ఫంక్షనింగ్ జరుగుతున్నందుకు, మన లంగ్స్ ఫంక్షనింగ్ జరుగుతున్నందుకు, మన కిడ్నీ ఫంక్షనింగ్ జరుగుతున్నందుకు, లివర్ ఫంక్షనింగ్ బాగా జరుగుతున్నందుకు, ఇంటెస్టైన్ ఫంక్షనింగ్ బాగా జరుగుతున్నందుకు, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ థ్రోట్ పైప్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్నల్ బాడీ ఆర్గాన్స్ అన్నిటికి ప్లస్ ఎక్స్‌టర్నల్ బాడీ ఏదైతే మనకి ఫిజికల్ అపియరెన్స్ కనబడుతుందో దానికి. ఎప్పుడైతే మీరు ఈ గ్రాటిట్యూడ్ చేస్తారో మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు సెల్ఫ్ యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దీనివల్ల లైఫ్‌లో మీరు ముందుకెళ్ళడానికి, సంతోషంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు చేసే ఈ ఎక్సర్‌సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్. మనలో ఒక సెల్ఫ్ లవ్ క్రియేట్ అవ్వడానికి. అండ్ భగవంతుడు మనకిచ్చిన దానికి ఎంతెంతగా మనం సాటిస్ఫాక్షన్‌గా ఉంటే, ఎంతెంత గ్రేట్‌ఫుల్‌గా ఉంటే, మన లైఫ్ అంతంత గ్రేట్‌ఫుల్ ఫీలింగ్ వచ్చే సిట్యుయేషన్స్ ఇంకా ఇంకా మనం అట్రాక్ట్ చేస్తాం. సో, మీ గ్రాటిట్యూడ్ జర్నల్‌లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డే. ప్లీజ్
టేక్ సమ్ టైమ్ అండ్ సిట్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. మీతో మీరు కూర్చొని ప్రశాంతంగా ఎన్ని ఎక్కువ వీలైతే అన్ని రాయండి. కానీ మినిమమ్ 21 సెంటెన్సెస్ మాత్రం గ్రాటిట్యూడ్ సెంటెన్సెస్ మాత్రం కంపల్సరీగా రాయాలి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. స్నేహితులకి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, మీ ఫ్రెండ్స్‌కి, మీ ఆఫీస్‌లో కొలీగ్స్‌కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఎవరి జీవితాన్నయితే మీరు కేర్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. రేపు ఇంకొక టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్.